చూడండి ఫ్రెండ్స్, అయితే నేను మొత్తం 3 వీడియోస్ అయితే తీసాను. 3 వీడియోస్ అప్లోడ్ చేస్తాను అనమాట. ఇంకా చూద్దాం ఎన్ని వీడియోస్ అవుతాయో. ఆ వీడియోస్తోనైతే మనం చూసేద్దాం ఇంకా, ఓకేనా. అక్కడైతే చిన్న చిన్న చేపలు ఉన్నాయి. నేను వాటిని మీకు చూపిద్దాం అనుకున్నా, కానీ మా నాన్న స్వామి చూపిద్దన్నాడు. సరే, ఇప్పుడు వాటర్ ఫాల్స్ కిందికి వెళ్ళి చూద్దాం రండి. సీనరీ ఒకసారి చూడండి మీరు. సీనరీ అయితే ఇలా ఉంది ఇక్కడ మొత్తం. సూపర్ అంటే సూపర్, ఎక్సలెంట్, బ్యూటిఫుల్ సీనరీ. చూడండి మీరే ఎంత బాగుందో. ఇక్కడ నడుస్తుంటేనైతే కాళ్ళు కాలుతున్నాయి మాకు. ఇక్కడ కూర్చోవచ్చు అన్నమాట మనం. సీనరీ చూడండి. సరే, నేను కూర్చొని చూపిస్తాను. ఒకసారి ఇక్కడ చూడండి, పాప్కార్న్స్లా ఉన్నాయి కదా, కానీ ఏంటి కూడా మనకు తెలీదు. చిన్న గుడ్లు అనుకుంటా నాకు తెలిసి. సరే, ఇంకా పైకి ఎక్కుదామా? నాకైతే ఫుల్గా కోల్డ్ అండ్ కాఫ్. అయినా మీరు మళ్ళీ నా వీడియోస్ని మిస్ అవుతారని కష్టపడి వీడియోస్ ఇస్తున్నాను మీకోసం. దయచేసి మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను మొత్తం వీడియో చూపిస్తానండి. లేకపోతే కనుక మొత్తం వీడియో అస్సలు చూపించి. ఇక్కడైతే మేము బోది మొత్తుకుంటూ కాళ్ళు వెళ్తున్నామండి. అమ్మో, మీరు చూసేయండి. అమ్మో, ఇంకా కిందికి వెళ్తున్నామండి. పదండి. అమ్మా, ఇదైతే ఇంతకుముందు మనం వాటర్ ఫాల్స్ కిందికి వెళ్ళాం కదా అక్కడ సైడ్కి. ఇప్పుడు వాటర్ ఫాల్స్ ఇంతకుముందు మనం వాటర్ ఫాల్స్ కిందికి వెళ్ళాము కాదు, పైనకి వెళ్ళాము. ఇప్పుడైతే కిందికి వెళ్తున్నాము వాటర్ ఫాల్స్కి. ఇక్కడ చూడండి. అమ్మ, చూడండి ఒకసారి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడైతే మేము ఇలా కూర్చున్నాము. అక్కడ ఇద్దరు స్వాములు ఉన్నారు. అక్కడ బ్లూ షర్ట్ ఇంకొకరు ఉన్నారు కదా, వాళ్ళే. అమ్మో, వచ్చేసి మా గైడ్ మా నాన్న స్వామి అనుకుంటానండి. మీరే చూడండి ఇక్కడ ఎంత పెద్ద చెట్టు వస్తుందో. మధ్యలో నేను మీకు చూపించుకుంటూ దేనికన్నా గుద్దుకుంటున్నాను, దేనికంటే దానికి గుద్దుకుంటున్నాను. ఒక్కసారి మీరు చూడండి. ఇంత చిన్న పిల్లకి ఎన్ని మాటలు ఏంటా అనుకుంటున్నారా? ఇదంతా యూట్యూబ్ ప్రభావమే. అసలుకి నేను ఇన్స్టాగ్రామ్ యూజ్ చెయ్యను, ఓన్లీ యూట్యూబే. అసలు ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ కూడా నాకు తెలియదండి. మా అన్నలు మా చెల్లి కూడా యూట్యూబర్సే. మా అన్నలు అయితే 5th క్లాసు, మా తమ్ముడు మా చెల్లి 4th క్లాస్. కాదు, మా అన్నలు 6th క్లాస్. అయితే నేనైతే మా నాన్న స్వామికి ఒక్కదాన్నే ఈ సీనరీ మ్యాటర్ చూపించకుండా వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తుంది ఏంటి అని అనుకుంటున్నారేమో. అసలు ఈ మ్యాటర్ గురించి చూపించాలంటే ఫస్ట్ మా ఫ్యామిలీ గురించి చెప్పాలండి. అమ్మ, ఇక్కడ చూడండి, రెత్తులు, వంపులు, రాళ్ళు ఏ పడితే అవి ఉన్నాయి. అమ్మ, వాటర్ ఫాల్స్ కిందికైతే వచ్చేస్తున్నాను. చూడండి ఇంకా ఒకసారి ఇక్కడ చూడండి. అసలు నేను శబరిమలలో కూడా వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు అక్కడ. ఎందుకంటే అక్కడ వీడియోస్ కానీ ఏమైనా చేశారంటే ఫైన్ పెద్ద వేసేస్తారంట, కఠిన శిక్ష కూడా పడుతుందంట. చేద్దామని ట్రై చేశాను, కానీ మళ్ళీ మా నాన్న స్వామికి ఇబ్బంది అని ఊరుకున్నాను. కానీ కొంతమంది యూట్యూబర్స్ ఎలా చేస్తారో అస్సలు అర్థం కాదండి. శబరిమలకి వెళ్ళి మొత్తం డైరెక్ట్ గర్భగుడిలో ఉన్న అయ్యప్ప స్వామిని కూడా వాళ్ళు వీడియో తీసేస్తారండి. ఎలాగో అసలు అర్థమే కాదు నాకు ఎలా చేస్తారో. సరే, వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేస్తాం.
చూద్దాం రండి. ఇంకా నేను ఇక్కడ మీకైతే షార్ట్ కట్ చేసి చూపిస్తున్నాను, కానీ ఈ రూట్ అయితే చాలా పెద్దగా ఉందండి. ఒక్కసారి చూడండి మీరే. ఈ ఎందుకో నాకు అసలు ఒక విషయమే అర్థం కాదు, ఈ కేరళ స్వాములు మాల మీద ఉన్నామని కూడా చూడకుండా సివిల్ డ్రెస్ వేసుకుంటారు. ఎందుకు అసలు ఆ సివిల్ వాళ్ళని చూస్తే స్వాముల సివిల్లో అస్సలు అర్థం కాదు. కేరళ వాళ్ళు మా ఊరే కదా, అయ్యప్ప స్వామి మా ఊర్లోనే ఉన్నాడు కదా అని అలా అంటారేమో అని నేను అనుకుంటున్నా. సరే చూద్దాం రండి, బాయ్. ఒకసారి చూడండి ఎత్తు లంపులు ఎలా ఉందో. మీరు కనుక అంటే సంకుల్స్ మీరు ఎవరైనా మీ పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వస్తే అంటే ఖచ్చితంగా కేరళకి వస్తే మీరు ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే. కేరళలో మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్లో ఇది కూడా ఒకటండి. మేము నిన్ననే గురువారి టెంపుల్కి వెళ్ళాం, విష్ణుమాయ టెంపుల్కి వెళ్ళాం, ఇంకా చాలా టెంపుల్, ఇంకా ఒక 2-3 టెంపుల్స్కి వెళ్ళామండి. వాటి పేర్లు నాకు అన్నీ గుర్తుకులేవు, అందుకే నాకు గుర్తున్న 2 నేమ్సే చెప్పేశాను నేను. ఒకసారి చూడండి మీరే ఎలా ఉందో. నేను మీకు షార్ట్ చూపిస్తున్నాను, ఇంకా మీరు ఇంత షార్ట్ రూట్ ఉందేమో అని అస్సలు అనుకోకండి. నేనైతే షార్ట్లో చూపిస్తున్నాను మీకు. ఇదైతే చాలా అంటే చాలా లాంగ్ రూట్ అండి. అప్పుడు మీరు అస్సలు ఇక్కడికి ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకొని రాకండి. ఎందుకంటే ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకొస్తే ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ పైన ఒక స్టిక్కర్ వేసి ఎన్ని ప్లాస్టిక్ బాటిల్స్ తెచ్చామో అన్ని 10 రూపీస్ తీసుకుంటారంట. మళ్ళీ మనం ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ఇక్కడే పారేసామనుకోండి 10 రూపీస్ వాళ్ళ దగ్గరనే ఉంటుంది. ఇంకా పారేయకపోతే రిటర్న్ వచ్చాక మళ్ళీ మనకి ఇస్తారనుకోండి. ఇది నా వాటర్ బాటిల్ అయితే మా స్వామి దగ్గర ఉంది. నాకు దమ్ము వచ్చేస్తుంది. ఇంకా దగ్గరికి వచ్చేసాము అని అనుకుంటున్నా, అమ్మ, కానీ చూస్తే రూట్ వస్తూనే ఉంది కానీ వాటర్ ఫాల్స్ కిందికి మాత్రం రాలేదండి. ఇంకా మనం చూడండి ఒక టెంపుల్ వీడియో అయితే అప్లోడింగ్లో ఉంది మన ఛానల్లో. మన ఛానల్ పేరు వచ్చేసి, మన యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి లక్ష్మీ హంసిని కాసోజు. ఒకసారి మీరే చూడండి. మాటలతో ఎంటర్టైనింగ్ చేయడంలో నన్ను మించిన వాళ్ళు అయితే లేరు అని నా ఒపీనియన్. ఇంకా మీలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మా ఛానల్కి ఒక లైక్ వేసుకోండి. అయితే నాకు తెలియకుండానే మా స్కూల్లో జరిగిన ప్రోగ్రామ్స్ అవన్నిటి గురించి మా స్కూల్లో జరిగిన ప్రోగ్రామ్స్ అవన్నీ అయితే నాకు తెలియకుండానే మా నాన్నస్వామి యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసి దాంట్లో పెట్టేశాడు. మీరు కూడా చూడండి, ఎందుకైనా బెస్ట్. ఒక్కసారి చూసారంటే మళ్ళీ చూడాలనిపించే వీడియోస్ ఉంటాయి దాంట్లో. మీకు లాస్ట్ వీడియోలో నా ఫేస్ కూడా చూపిస్తానండి. ఇది వచ్చేసి 3rd వీడియో అండి. ఇంకా 4th వీడియో కూడా చూపిస్తాను.